ఇది నల్ల ఫ్రై చేస్తున్నానండి. మళ్ళీ బోటీలో నల్ల ఫ్రై. ఫస్ట్ దీన్ని ఉడకబెట్టేసుకోవాలి, ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. దీంట్లోకి సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్, సేమ్ ఇంగ్రీడియంట్స్. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి, దీంట్లోకి ఆనియన్స్ వేస్తున్నాను. చిల్లీస్ ఫ్రై అవ్వనివ్వాలి వాటిని. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. 1½ టీ స్పూన్ వేసానండి. దీనికి అంత ఎక్కువ అవసరం లేదు, మామూలుగా కొంచెం వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతూ ఉండాలి. దీనిలోనే ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసాను. బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిందండి. దీనిలో కొంచెం సాల్ట్, 1½ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు వేసుకున్నాను. కారం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇవి కారం స్మెల్ పోయేదాకా కొద్దిగా ఇలా కలుపుతూ ఉండాలి. దీనిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది కర్రీ. కొద్దిగా కరివేపాకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న నల్ల ఉన్నాయి కదా, అది వేసేసుకోవాలి పీసెస్. ఇలా మిక్స్ చేసుకుంటూ కలపాలి. ఇది పట్టేలాగా కలపాలి. కొంచెం చిన్నవి చేసుకుంటే దీంట్లో ముక్కలుగా అయిపోతాయండి. ఇలా కొంచెం పెద్దగా క్యూబ్స్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అవుతుంది కదండి, దీంట్లో కొంచెం లైట్గా పుదీనా వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా లైట్గా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసాను. కొంచెంసేపు మూత పెడతాను, 10 మినిట్స్. ఇలా ఓపెన్ చేసి ఇలా చేసుకున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం దగ్గర పడాలి. ఒక 10 మినిట్స్ ఉంచుదాం. ఫ్రై అయిపోయిందండి, బౌల్లో తీసేసుకుందాం. ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, సర్వ్ చేసేసుకున్నాను. ఇలా అయితే ఇలా వచ్చింది. ఇది రైస్లో తినచ్చు, మామూలుగా కూడా తినేయచ్చు, ఫ్రై కాదా. ఓకే అండి, ఫ్రై అయితే అయిపోయింది.